హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో తెలంగాణ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వీస్ నుంచి, అంటే ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాని నుంచి ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ అనేది చాలా పొజిషన్స్ ఉన్నాయి, 1280 వేకెన్సీస్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా డీటెయిల్గా ఆ నోటిఫికేషన్ అయితే చూసేద్దాము. అండ్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడండి. ఇప్పుడే మిషన్ వాత్సల్య స్కీమ్లో ఉద్యోగాలు పడితే చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లాంటి వాటిలో చేయడం వల్ల మీకైతే వచ్చేసి ఎప్పుడన్నా చేస్తే ఫ్రెండ్స్ వెయిటేజ్ అయితే ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇట్లా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. షార్ట్స్ ఇవి కూడా ఉపయోగపడతాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి, చూసేయండి. అండ్ ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్లోకి అయితే వచ్చేద్దాము. చూడండి, ఇక్కడ ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్స్ అయితే పడ్డాయి. అండ్ దీనికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. 21/9/2024 ముందైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మీరు ప్రిపరేషన్ అవ్వడానికి టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ముందనే వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఈ లోపల మీరు ప్రింట్అవుట్ తీసుకొని సిలబస్ తీసుకొని చదువుతూ ఉండండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్, వీడియో కూడా చేస్తాను. అలాగే మీరు కూడా కామెంట్ బాక్స్లో చేయండి అక్క వీడియో, డీటెయిల్ వీడియో అని చెప్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. వెంటనే వీడియో చేయడానికైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే 5/10/2024. అప్లికేషన్ కెన్ ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్, బట్ మిస్టేక్స్ చేయొద్దు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10/11/2024 కూడా ఇది క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ మీకైతే వచ్చేసి నవంబర్లో అయితే ఎగ్జామ్ అయితే ఉంది. నవంబర్ 10th ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు క్లియర్గా. సో ఇక్కడ పొజిషన్స్ అయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి 1088 వేకెన్సీస్. శాలరీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి అయితే 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది అయితే స్ట్రక్చర్ అయితే ఉంది. టోటల్ అన్ని కలుపుకొని 1284 ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్స్ అయితే పడ్డాయి. జోనల్ వైజ్ వేకెన్సీస్ NXR 1లో అయితే ఇచ్చారు. నేను అది కూడా చూపిస్తాను క్లియర్గా. అండ్ అప్లికేషన్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. పాయింట్స్ వైజ్గా అంటే మీరు ఎప్పుడైనా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్స్లో కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసెస్ చేసినట్లయితే మీకు పాయింట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ పాయింట్స్ అనేది మీకు ఇప్పుడు వెయిటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కూడా ఎగ్జామ్ క్వాలిఫై, ఎవరైనా 2 పర్సన్స్ క్వాలిఫై అయినప్పుడు మీరు ఆల్రెడీ సేమ్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసినట్టయితే, ల్యాబ్ టెక్నీషియన్ ప్రీవియస్గా చేసినట్లయితే మీకు వెయిటేజ్ కింద మార్క్స్ అయితే అలాట్ చేస్తారు. ఇక్కడ చూడండి, 2.5 పాయింట్ ఫర్ 6 months సర్వీస్ ఉంటే మాత్రం మీరు 6 నెలలు పనిచేసినట్లయితే 2.5 పాయింట్స్ యాడ్ అయితే అవుతాయి. సో ఇట్లా ఈ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. తొందరగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకే గవర్నమెంట్ వాటిలో పడితే, కాంట్రాక్ట్ పడినా, అవుట్ సోర్సింగ్ పడినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయమనేది అందుకే ఫ్రెండ్స్. ఇట్లాంటి పర్మనెంట్ నోటిఫికేషన్స్లో అయితే ఉపయోగపడతాయి. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ సాఫ్ట్ కాపీ పీడిఎఫ్లో పెట్టుకోవాలి. మీ ఆధార్ కార్డ్, SSC 10th క్లాస్, కన్సాలిడేటెడ్ మెమోస్, అలాగే మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అది కంపల్సరీ. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 1 to 7 అయితే ఉండాలి లోకల్ క్యాండిడేట్స్ కింద. సో నాట్ స్టడీడ్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఒకవేళ 1 to 7 లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ అయితే చేసైతే ఉండాలి లోకల్ స్టేటస్ క్లెయిమ్ చేయడానికి. సో అది ఫార్మాట్ అయితే NXR ఈ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, క్రీమీ లేయర్స్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ ఉంది, స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు అది, ఇంకా ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయండి. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే పెట్టాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసేద్దాము. సో సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ చేసిన సర్టిఫికేట్ ఉండాలి. మీరు MLT వొకేషనల్ కానీ, ఇంటర్మీడియట్ MLT వొకేషనల్ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసైతే ఉండాలి. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసైతే ఉండాలి. అది చేసిన పర్వాలేదు. BSc MLT కానీ, MSc MLT చేసిన, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన, బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ చేసిన, PG డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ కానీ, PG డిప్లొమా క్లినికల్ బయోకెమిస్ట్రీ కానీ, BSc మైక్రోబయాలజీ కానీ, MSc మైక్రోబయాలజీ చేసిన, MSc ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ చేసిన, MSc ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ చేసిన, MSc ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వీళ్ళు ఎలిజిబుల్. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుంచి రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. అప్లికెంట్స్ కెన్ రిజిస్టర్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్
యాజ్ ఆన్ డేట్ ఆఫ్ దేర్ అప్లికేషన్ అండ్ షుడ్ అప్లోడ్ ది సర్టిఫికేట్ ఆన్లైన్. సో మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్టర్ చేసుకున్నట్లు ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది, దాన్ని అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు, ఏజ్ అయితే 18 నుంచి 46 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఇక్కడ క్లియర్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే కూడా ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్ బట్టి అయితే వర్తిస్తున్నాయి. అండ్ ఇలా కిందకు వచ్చినట్లయితే ఫీ స్ట్రక్చర్ చూసినట్లయితే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 500 రూపీస్ అయితే పే చేయాలి. నో ఫీ ఎక్సెంప్షన్ అండర్ దిస్ కేటగిరీ. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి ప్రాసెసింగ్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు మాత్రం ఈ 500 + 200 టోటల్ 700 రూపీస్ పే చేయాల్సిందే. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో పే చేయాలి, నేను అది కూడా చెప్తాను. రిటర్న్ ఎగ్జామినేషన్ 10/11/2024లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫస్ట్. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చాలా ప్లేసులు అయితే ఇచ్చారు, మీరేం వర్రీ అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ప్లేస్ని అయితే చూస్ చేసుకోండి మీరు. అండ్ ఇంకా అదర్ డీటెయిల్స్కి అయితే వచ్చినట్టయితే కమ్యూనిటీ సర్టిఫికేట్స్, రిజర్వేషన్స్ అవైతే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ జోన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, జోన్ 1, 2, 3, 4, 5, 6, 7 అయితే ఉన్నాయి. ఈ జోన్స్లో మీ డిస్టిక్ ఏం పడుతుందో మీ డిస్టిక్ యొక్క జోన్లో వేకెన్సీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ అదర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ లింక్ అనేది. సో ఇవి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అని క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సేవ్ బటన్ కానీ లేకపోతే డౌన్లోడ్ ఆప్షన్ కానీ అయితే ఉంటాయి. సో వాటిని చేసుకున్నట్లయితే పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీస్ అని చెప్పేసి జోన్ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ మీ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సో కాంపిటెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడైతే ఇచ్చారు చూడండి. టైప్ ఆఫ్ హాస్పిటల్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్లో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో కాంపిటెంట్ అథారిటీ ఇష్యూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ మీరు సబ్ సెంటర్స్లో పనిచేసినట్లయితే కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మీరు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నుంచి అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఇలా మీరు పనిచేసింది అనంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ ఎందులో నుంచి ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకోవాలో కూడా ఇక్కడ వెళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంకా అదర్ ఫార్మేట్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కిందకు వచ్చినట్లయితే సిలబస్ క్లియర్గా అయితే ఇచ్చారు. డిప్లొమా లెవెల్లో ఉంటుంది. క్లినికల్ బయోకెమిస్ట్రీలో టాపిక్స్ అన్ని రకాలుగా సిబిటి ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంది. ఇక్కడ కింద చెక్ చేసుకోండి, ఇమ్యూనోహెమటాలజీ అని చెప్పేసి అంతా క్లియర్గా అయితే ఇచ్చారు. డిప్లొమా లెవెల్ సిలబస్ అని చెప్పేసి మీకు సిలబస్ కూడా అంత హార్డ్ లేదు ఫ్రెండ్స్. మీ సబ్జెక్ట్ నుంచే ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లింక్లో నుంచి అయితే వచ్చేసి మీ ప్రింట్అవుట్ తీసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తొందరగా, అంటే కాంపిటీషన్ తక్కువ కదా ఫ్రెండ్స్. ఓన్లీ ఎంఎల్టీ స్టూడెంట్స్, బయాలజీ చేసిన స్టూడెంట్స్ మాత్రమే కదా. సో వాళ్ళు మొత్తం అయితే కాంపిటీషన్ అయితే రారు, అన్ని గ్రూపుల నుంచి కాంపిటీషన్ లేదు కాబట్టి తొందరగా ఈజీగా కొట్టుకునే జాబ్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఈ 1280 పొజిషన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.